హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నా. ఇంకోటి నాకు ఫుల్గా ఆకలేస్తుంది రోజు సాయంత్రం. అందుకని చెప్పి ఇల్లంతా ఎత్తుగా ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి నాకేం కనిపించలేదు. ఒక పన్నీర్ ఒకటి కనిపించింది. సర్లే ఏదో ఒక ట్రై చేద్దాము చిన్నగా అని చెప్పి పన్నీర్ అయితే స్టార్ట్ చేశాను అనమాట, క్రిస్పీ పన్నీర్ చేయడం. సో నాతో పాటు ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక పన్నీర్ తీసుకుని దాని అయితే చిన్న చిన్న స్క్వేర్ క్యూబ్స్లా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసి పెట్టుకునేసా. దాంట్లో మళ్ళీ కొంచెం సాల్ట్, మళ్ళీ కారం, అలానే కొంచెం జీలకర్ర పొడి అండ్ అట్లానే కొంచెం ధనియాల పొడి, మళ్ళీ వచ్చేసి లాస్ట్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. వాటిని మంచిగా అట్లా ఇట్లా 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 మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటూ అన్నిటికీ అవ్వేంతలాగా మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 to 15 minutes మ్యారినేట్ అవ్వాలి. అవి మ్యారినేట్ అయ్యే లోపు మనకు ఇంకో పని ఉందన్నమాట. అదేంటంటే మళ్ళీ ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం అంటే ఎక్కువ పోసారు, మరి కొంచెం పోసారు. సో 3 spoons వచ్చేసి కార్న్ఫ్లోర్, అలానే 2 spoons వచ్చేసి మైదా యాడ్ చేసుకుంటున్నా. దాంట్లోకి మళ్ళీ ఉంటాయి కదా, మళ్ళీ పక్కన కొన్ని మసాలాలాగా అట్లా కొంచెం పసుపు, మళ్ళీ కొంచెం కారం, మళ్ళీ అట్లానే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకొని అవి మిక్స్ చేసుకుంటూ దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే మరీ లూజ్గా కాకుండా మరీ అంత పిండిగా కాకుండా అంటే కొంచెం థిక్గా మీడియంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా నీట్గా మిక్స్ చేసేసి అది కూడా పక్కన పెట్టేసి ఆ లోపల అవి మ్యాగ్నెట్ అవుతూ ఉంటాయి కదా. సో ఆ లోపల మళ్ళీ ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండీ పెట్టేసి దాంట్లో మళ్ళీ నూనె ఒకటి పోస్తుంది అనమాట. అలా ఆయిల్ పెట్టేసామంటే అది దాని పాటుకి అది హీట్ అవుతూ ఉంటుంది. ఈ పక్క మనం ఇంకొక పెద్ద పని ఉంటుంది అనమాట మనకి ఆయిల్ వేయడానికి. సో దానికి ప్రాసెస్కి రెడీ అవ్వాలి కదా. సో అవి అట్లా రెడీ చేసుకోవడానికి వచ్చేద్దాం రండి. ఫస్ట్ అయితే మనం మిక్స్ చేసుకున్న పన్నీర్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్లో నేను చెప్పా కదా థిక్గా కలుపుకోవాలి ఇట్లా లిక్విడ్ టైప్గా అని చెప్పి. సో దాంట్లో డిప్ చేసేసి మళ్ళీ ఇవి మనకి బయట దొరుకుతాయి. ఇదేంటంటే కార్న్ చిప్స్ అంటారు కదా. సో వాటి పౌడర్ అనమాట. నేనైతే కార్న్ చిప్స్ తెచ్చుకొని అయితే పౌడర్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఆ లిక్విడ్లో ఆ పీసెస్ని డిప్ చేసి మళ్ళీ కార్న్ చిప్స్లో పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో మంచిగా రోల్ చేసేసి అంటే మొత్తం 4 sides మొత్తం అవ్వేంత వరకు పెట్టుకొని ఒక ప్లేట్లో అన్నీ రెడీగా పెట్టుకునేసాను. దాన్ని మంచిగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటున్నా. హీట్ కాకుండా వేసుకోవద్దండి, బాగా హీట్ అయిన తర్వాతే వేసుకోండి ఆయిల్లో. తర్వాత వచ్చేసి అవి అయితే మనం వేసినమ్మటే మీరు వెమ్మటే గరిటె అవన్నీ పెట్టబాకండి. అంటే అది కొంచెం బాగా వేగిన తర్వాత మనం కలపెట్టచ్చు మళ్ళీ. ఎందుకంటే అవి ఊడిపోతాయి అన్నమాట, కార్న్ ఉంటుంది కదా. సో అవి విడిపోతాయి అందుకని అనమాట. అది కొంచెం పన్నీర్ వచ్చేసి కొంచెం మంచిగా బ్రౌనిష్గా రావాలన్నమాట. అంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టకద్దండి, అట్లానే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియంలో పెట్టేసి డీప్ ఫ్రై చేయండి. సో నేను ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం కూడా వేసేసుకుంటున్నా. నాకైతే ఓకే అనిపించింది టేస్ట్ మాత్రం. నార్మల్గా తింటే అండ్ కెచప్తో తింటే పర్లేదు, బాగానే ఉంది, తినచ్చు అనిపించింది. అండ్ మీకు ట్రై చేయాలనిపిస్తే పక్కా ట్రై చేయండి. నాకైతే నాకైతే అంతేం టేస్ట్ అనిపించలేదు. అండ్ మీకు కూడా ఒకసారి ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి, పక్కా ట్రై చేసి కామెంట్ చేయండి. మేము ట్రై చేసామని చెప్పి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు కింద. ఇది ఎత్తుకుపోయి మా అమ్మకి ఇచ్చా. మా అమ్మ ఏమో టేస్ట్ చేసింది, చూడండి లాస్ట్ టైం రియాక్షన్ పెడతాం అమ్మది. మా డాడీకి నచ్చలేదని చెప్పాడు. ఇట్స్ ఓకే, కొన్ని మనం చేసినవి సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. కొన్ని వస్తాయి, కొన్ని రావు. మనం అవి తింటారు కొంతమంది, కానీ మనకి నచ్చాలి కదా. సో ఫైనల్గా అయితే అట్లా వచ్చాయి.
మా అమ్మ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే ఇంకా కొంచెం మంచిగా వస్తే బాగుండు అని చెప్పింది. ఎట్లా ఒకట్లా తిన్నాం, తినక తప్పదు కదా, ఆకలిస్తుంది అప్పటికే. సో సచ్చినట్టు తిన్నాం అనమాట. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.